ఫైనలైజేషన్ సిరీస్ లో బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి పాయింట్స్ అండి. ఇది 21 పాయింట్. మీకు ప్రొప్రైటర్షిప్ ఆర్గనైజేషన్స్ లో క్యాపిటల్ అనేది చూపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూపించుకోండి. లాస్ట్ ఇయర్ క్యాపిటల్ ఎంత ఉందో దాని క్లోజింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకుంటాం. అండ్ ఈ ఇయర్ నెట్ ప్రాఫిట్ ఏముంది అనేది క్యాపిటల్కి యాడ్ చేస్తాం. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, కొంతమంది బిజినెస్ కోసం లోన్స్ తీసుకుంటారు. ఆ లోన్స్ తీసుకున్నప్పుడు బిజినెస్ లోన్ కాకుండా పర్సనల్ లోన్ కింద మీకు ఒకవేళ లోన్ శాంక్షన్ అయితే దాన్ని మీరు ఎక్కడ వేయాలి అంటే క్యాపిటల్కి యాడ్ చేయండి. అది లైబిలిటీ కింద యాడ్ చేయమాకండి. అది బిజినెస్ కి సంబంధించింది కాదు. బిజినెస్ లోన్ అంటే మన కరెంట్ అకౌంట్ లో మన బిజినెస్ నేమ్ మీద శాంక్షన్ అవుతుందండి. అదే మీకు పర్సనల్ లోన్ కిందో లేకపోతే గోల్డ్ లోన్ తీసుకొచ్చో క్రెడిట్ కార్డు మీద లోన్స్ తీసుకొచ్చి చాలా మంది బిజినెస్ చేస్తున్నారు. సో అటువంటిప్పుడు అది క్యాపిటల్ కింద యాడ్ చేయాలి తప్పితే బిజినెస్ లోన్ కింద మాత్రం యాడ్ చేయకండి. అది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, లోన్ ఏదైనా సరే మీరు శాంక్షన్ లెటర్ తీసుకోండి. సార్ మా బాస్ లోన్ తీసుకున్నాను, బిజినెస్ లో ఒక మిషనరీ కొన్నాను అంటే కనుక మీరు వినమాకండి. కంపల్సరీగా లోన్ శాంక్షన్ లెటర్ తీసుకుంటే ఏ పర్పస్ మీద లోన్ శాంక్షన్ చేశారో, అది పర్సనల్ లోనా, బిజినెస్ లోనా, మార్టిగేజ్ లోనా, లేకపోతే టాప్అప్ లోనా అనేది ఉంటుంది. దాన్ని బట్టి అది క్యాపిటల్ యాడ్ చేయాలా, లైబిలిటీ కింద చూపించాలా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు.